ఉండబోతుంది సార్ తెలంగాణ శత దినోత్సవం? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అనేటిది చాలా ఘనంగా నిర్వహించడానికి కోసం తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా తెలంగాణ ప్రతి ఒక్క ప్రజలు కూడా గర్వపడేలాగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజున అమరులకు ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పేసి దాని ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి నేతృత్వంలోని అమరులకు నివాళులు అర్పించి అమరజ్యోతి వరకు కూడా కళాకారులు కూడా సుమారుగా భారీ మంది వేలాది మంది కళాకారులతోని వేలాది మంది తెలంగాణ ఉద్యమ బిడ్డలతోని ఆ ర్యాలీ కొనసాగుతూ ఉన్నది. అక్కడ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత 2వ తారీఖు రోజున కూడా ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా మళ్ళీ ఆ రోజున జాతీయ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ తల్లికి పూలమాల సమర్పించి ఆ రోజు ఉద్యమకాలను ఉద్దేశించి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నాడు. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మీరైతే ఇక్కడ శత దినోత్సవం వేడుకలు ఇంత గ్రాండ్గా చేస్తున్నారు, దశాబ్ది ఉత్సవాలు ఇంత గ్రాండ్గా జరుపుకున్నారు. మరొక పక్క తెలంగాణ చిహ్నాన్ని మార్చాలనే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు మనకు పిచ్చితుక్కులకు పాలన అనేది మనం చరిత్రలు చదువుకున్నాం పుస్తకాలల్లో. పిచ్చితుక్కుల ఢిల్లీ నుంచి ఇంకో దగ్గర రాజధాని, అక్కడ నుంచి ఇక్కడికి గతంలో ఉన్నటువంటి బంగారు నాణాలన్నీ తీసేసి రాగి నాణాలు సప్లై చేసేసి అన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పిచ్చితుక్కుల పాలన కొనసాగుతూ ఉన్నది. ఇది గొప్ప తెలంగాణ రాష్ట్రానికి దక్కన్ పీఠభూమి. ఇక్కడ గంగా, జమున, తేజీబ్ లాగా సంబంధ సకల కులాలతోని అట్లాగే మొత్తము తెలంగాణ ఒక భిన్నమైనటువంటి సంస్కృతి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది వివిధ జాతుల యొక్క సంస్కృతి తీరొక్క పువ్వును తీసుకొచ్చి బతుకమ్మ వేర్చినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆ సంస్కృతి మనకు కనబడుతూ ఉంటుంది. అట్లాంటి సంస్కృతిని చెరిపే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో లేడు. ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు జెండ కొట్టినోడు కాడు, తెలంగాణకు జై కొట్టినోడు కాడు, తెలంగాణ ఉద్యమంలో వచ్చినోడు కాదు. సమైక్యవాదులకు తొత్తుగా పనిచేసిండు తప్ప ఎన్నడు కానీ తెలంగాణ వాదులతో ఆయన కలిసి ఉన్న చరిత్ర ఆయనకు లేదు. కాబట్టి ఆయనకు ఒక హిగో, ఒక జలసి, నేను లేకుండా ఈ తెలంగాణ మొత్తం బతుకు చిత్రాన్ని అంతా కూడా చింద్రం చేయాలి. ఏదైతే కొట్లాడి సాధించుకున్నారో తెలంగాణను, ఆ తెలంగాణనంతా మళ్ళీ సమైక్యవాదులంగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే తెలంగాణ తెర్లు అయిపోయిందో ఇప్పుడు కూడా ఆ తెర్లు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నా ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సమైక్య ఆంధ్రపాలనలో కూడా మన చరిత్రను చెరిపేసారు. మన పాఠ్య పుస్తకాలలో కానీ మన చరిత్రలు కూడా ఎక్కడ కూడా మనకు కనబడేటి కావు. కేవలం ఆంధ్ర చరిత్రలే మన చరిత్రలుగా ఉండేటిది, ఆంధ్ర గీతమే మన గీతంగా ఉండేటిది. కాబట్టి ఇవన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాతి గర్వపడే విధంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించడంతో పాటుగా అనేకమైనటువంటి కట్టడాలకు వారి పేరు పెట్టడం జరిగినది. ఇప్పుడు కాకతీయ మిషన్ కానీ, మిషన్ భగీరథ కానీ ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలకు కూడా తెలంగాణ చారిత్రకంలో ఏమన్నటువంటి ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యూనివర్సిటీ, కాలేజ్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క యూనివర్సిటీ, ఇట్లా అనేక మంది తెలంగాణ కోసం త్యాగం చేసిన త్యాగమూర్తులతో పాటు తెలంగాణ చారిత్రకారులతో పాటు తెలంగాణను గతంలో పరిపాలించినటువంటి మంచి పాలన అందించినటువంటి రాజుల చరిత్రను ప్రతిబింబించేలాగా పేర్లు పెట్టినది. అవన్నీ చెరిపేయాలనడం అది ఒక మూర్ఖత్వం అవుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవేళ అట్లాంటి మార్పు జరిగితే తప్పకుండా ఆ మార్పు అనేది రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి మార్పు కూడా జరుగుతుంది.